ఇడ్లీ తినో. నీకు గత 3 రోజులుగా వేస్తుంది ఇడ్లీ వీడి కోసమే. అస్సలు రాగి కానీ ఇంకా ఏమి కూడా అయితే నేను మిక్స్ చేయట్లేదు. అన్నీ ఒకవేళ వేడి చేస్తాయేమోనని. మొన్న రాత్రి అయితే ఫీవర్ బాగా వచ్చింది, ఏ మెడిసిన్ వేయలేదు. జలుబు దగ్గు ఉంది, ఒకవేళ అందుకు ఉన్నదేమో అని చెప్పి మేమైతే మెడిసిన్ ఏం వాడలేదు. ఒళ్ళు తుడిచాను, తగ్గింది. అప్పటి నుంచి అయితే ఇంకా రాలేదు. అయినా ఈజీగా డైజెస్ట్ అవుతుందని చెప్పి అయితే ఇడ్లీయే పెట్టాను 2 రోజులు. ఇంకా అవి ఇవి ఎందుకులేని మళ్ళీ ఈ రోజు కూడా ఇడ్లీయే. రాత్రి పిండిని చాలా గట్టిగానే మిక్స్ చేసుకున్నాను. కొంత తీసి అయితే సర్దిపెట్టులో పెట్టేస్తున్నాను. పిండితో ఇడ్లీ వేసి అయితే పప్పుచారు కాసాను. ఈ రోజు పిల్లడు అన్నం తింటాడని చెప్పి. పప్పుచారు కూడా చక్కగా రావటానికి సాంబార్ రెసిపీ అయితే నా ఛానల్లో ఉంది, ఒకసారి చెక్అౌట్ చేయండి. వీడికి దగ్గు జలుబుకి అయితే మెడిసిన్ తులసాకు నీరు మరక్కాసి అయితే వేస్తాము, మాకైతే ఉపయోగపడింది. పప్పుచారు ఇడ్లీలోకి అయితే సరిపోతుంది, కానీ అస్సలు మేము తినలేము. అభి నేను తినడం కోసం అయితే పల్లీలు కొబ్బరి చట్నీ కాంబినేషన్ అయితే చట్నీ ప్రిపేర్ చేసుకుని టిఫిన్ లోకి లంచ్ లోకి అయితే ఈ విధంగా కంప్లీట్ చేసాం. నా ఛానల్లో కరివేపాకుతో పొడిని ఎలా ప్రిపేర్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి చెక్అౌట్ చేయండి.